ట్రంప్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. అంటే భారత్ కూడా కొన్ని అంచనాలు పెట్టుకుంది. కొన్ని అంటే ఎలాంటి యూజ్ ఉంటుంది సార్ మన ఇండియన్స్కి? ఇందులో ముందుగా చెప్పుకోవాల్సిన విశేషం ఏంటంటే నరేంద్ర మోదీని ఇన్వైట్ చేయలేదు ట్రంప్ ఇనాగ్రేషన్కి. అక్కడ ప్రమాణ స్వీకారోత్సవాన్ని అమెరికాలో ఇనాగ్రేషన్ అంటారు. ప్రెసిడెన్సీ ఇనాగ్రేషన్కి మామూలుగా అయితే అమెరికా సాంప్రదాయాల ప్రకారం విదేశీ నేతలను పిలవరు. అది ప్యూర్లీ డొమెస్టిక్ అఫైర్ కింద చూస్తారు వాళ్ళు. గతంలో బైడెన్ చేసినప్పుడు కానీ అంత ముందు కానీ ఎప్పుడు అసలు గతంలో వేరే దేశాల నాయకులను పిలవడం అనేది లేదు. మొదటిసారిగా ట్రంప్ ఈసారి పిలిచాడు, అది విశేషం. పిలిచాడు కానీ అందులో నరేంద్ర మోదీ లేడు. ఎవరెవరిని పిలిచాడు ఈసారి? చాలా ప్రత్యేకమైన విశేషం ఏంటంటే విదేశాల నుంచి ఫస్ట్ టైము చాలా పెద్ద ఎత్తున ఇన్విటేషన్స్ వెళ్ళినాయి ఈసారి. ఎవరెవరంటే అర్జెంటీనా ప్రెసిడెంట్ హ్యావియర్ మిలే అని చెప్పి ఇతను ఈ మధ్య ఎన్నికయ్యాడు. ఇతని ప్రత్యేకత ఏమిటంటే అర్జెంటీనా చాలా కాలంగా సోషలిస్టు విధానంలో ఉంది, అంటే సోషలిస్టు రాజకీయ నాయకత్వం ఉంది. అలా కాకుండా ఈయన లిబర్టేరియన్ ప్రెసిడెంట్. లిబర్టేరియన్ ప్రెసిడెంట్ అంటే ప్రభుత్వం యొక్క పాత్ర చాలా తక్కువగా ఉండాలి, ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ని ఎంకరేజ్ చేయాలి అనేది మెయిన్ ఫిలాసఫీ, లిబర్టేరియన్ ఫిలాసఫీ. హ్యావియర్ మిలే బహుశా ప్రపంచంలో ఇప్పుడున్న వాళ్ళల్లో దాదాపు 100% లిబర్టేరియన్ అని చెప్పుకోదగ్గ నాయకుడు. అతను వచ్చిన తర్వాత అర్జెంటీనాలో కొద్ది కాలం అయింది వచ్చి, సంవత్సరం కూడా కాలం. ఇంకా గతంలో ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం చాలా తీవ్రంగా ఉండేది. ఇప్పుడు ఆయన కొన్ని 100% తగ్గించాడని వార్తలు వస్తున్నాయి. సో ఆ రకంగా రైట్ వింగ్ పాలిటీషియన్స్ బేసికల్లీ వాళ్ళని ఇన్వైట్ చేశాడు. అందులో అర్జెంటీనా ప్రెసిడెంట్ హ్యావియర్ మిలే, ఇటలీ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోని, ఈవిడ చాలా రైట్ వింగ్. అలాగే హంగరీకి ఈ మధ్య ప్రైమ్ మినిస్టర్గా ఎన్నికైన విక్టర్ ఆర్బన్, ఈక్వడార్ ప్రెసిడెంట్ డేనియల్ నబోవా, ఎల్ సాల్వడార్ ప్రెసిడెంట్ నయీబ్ బుకేలే కూడా చైనా కూడా చాలా రైట్ వింగ్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఫార్మర్ బ్రెజిలియన్ ప్రెసిడెంట్ కూడా ఇన్వైట్ చేశాడు. ఇతని పేరు బొల్సనారో అని చెప్పి. ఇతను కూడా రైట్ వింగ్. రైట్ వింగ్ అంటే లెఫ్ట్ వింగ్ కాదు, మన సాంప్రదాయ వాదులు అంటారు వీళ్ళని తెలుగులో చెప్పాలి అంటే. వీళ్ళందరూ వస్తున్నారు. వీళ్ళతో పాటు చాలా పెద్ద విశేషం ఏంటంటే అమెరికాకి శత్రువుగా భావించేటువంటి చైనా అధ్యక్షుడు కూడా వస్తున్నాడు, షీ జిన్పింగ్. అది చాలా విచిత్రంగా ఉంది. ఆయన అంటే వస్తున్నాడంటే ఆయనకి ఇన్విటేషన్ వెళ్ళింది, ఆయన రావట్లేదు, ఆయన రాలేదు. ఇవాళే జరుగుతోంది. ఇవాళ మన ఇండియన్ టైం ప్రకారం అయితే బహుశా అరౌండ్ 10-10:30కి అవుతుంది అనుకుంటాను. ఆయన రాలేదు. ఆయన రాకుండా తన మంత్రివర్గంలో వేరే వాళ్ళని పంపించాడు. ఏమైనప్పటికీ అతనికి ఇన్విటేషన్ వచ్చింది, నరేంద్ర మోదీకి రాలేదు. అది చాలా విశేషంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకటేమో చైనాతోటి చాలా టెన్షన్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ ట్రంప్కి. ఎప్పుడు తిడతా ఉంటాడు చైనాని. ఇప్పుడు రేపు వచ్చిన తర్వాత అధికారంలోకి నేను తారిఫ్స్ వేస్తాను, దిగుమతులు నిషేధిస్తాను, చైనా నుంచి ఏమి రావడానికి వీల్లేదు, ఇట్లా మాట్లాడుతున్నాడు ఆల్రెడీ. అట్లాంటిది మరి అతనికి ఇన్విటేషన్ ఎందుకు ఇచ్చాడు, ఈయనకి చాలా సన్నిహితుడు అని పేరు పడ్డ నరేంద్ర మోదీకి ఎందుకు ఇవ్వలేదు అనేది ఒక పజిల్గా ఉంది ఇప్పుడు అందరికీ. దీని మీద ఆల్రెడీ సుబ్రహ్మణ్య స్వామి ట్విట్టర్లో జోక్ కూడా వేశాడు. ఏంటి, జైశంకర్కి ఇన్విటేషన్ వచ్చిందట, ఇది విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి. బట్లర్కి వచ్చింది కానీ ఇన్విటేషను ఓనర్కి రాలేదని చెప్పి రాశాడు సుబ్రహ్మణ్య స్వామి, అంటే ఎగతాళి చేయడానికి. అంతకుముందు ఏమో రాశాడు, యాక్చువల్గా జైశంకర్ని అమెరికా పంపించాడు ఎవరు, నరేంద్ర మోదీ, ఎందుకు ఇన్విటేషన్ కార్డు ఒకటి తెప్పించుకోవడానికి అన్నట్టుగా ట్వీట్ చేశాడు. అంటే అతను ఈ మధ్యకాలంలో నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తున్నాడు కదా, అందులో భాగం ఇది కూడా. ఏదేమైనప్పటికీ ఆ నరేంద్ర మోదీకి ఇన్విటేషన్ రాకపోవడం అనేది కొంచెం ఆశ్చర్యకరమైన విషయమే. తాజాగా వచ్చిన వార్తల ప్రకారం ఏంటంటే ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ వెళ్ళారు. ఇద్దరు వెళ్ళారు. వెళ్ళటం కాదు, వాళ్ళు ఇనాగరేషన్లో అటెండ్ కాకపోతున్నారంటే వాళ్ళకి ఇన్విటేషన్ వచ్చింది. సరే, ప్రైవేట్ ఇండివిజువల్స్, బిజినెస్ పీపుల్ కాబట్టి వచ్చి ఉండొచ్చు. ట్రంప్కి ఏంటంటే బిజినెస్ పీపుల్ అంటే చాలా ఇష్టం, ఆయనే బిజినెస్ పర్సన్. అందుకనే ఇలాన్ మస్క్ అంటే అంత ఆరాధన. ప్రపంచంలో కుబేరుడు కదా అతను, నంబర్ 1 కదా. వీళ్ళు ఇవాళ అటెండ్ అవుతున్నారు కానీ అంతకుముందు ఒక వేరే ఫంక్షన్ జరిగింది, అందులో కూడా అటెండ్ అయ్యారు. వాళ్ళందరూ అటెండ్ అయ్యారు. అట్లాంటిది ఈయన్ని పిలవలేదేంటి? దీని మీద అందరూ ఆశ్చర్యపోతుంటే గార్సెట్టి అని చెప్పి మన అంబాసిడర్, అమెరికన్ అంబాసిడర్ ఢిల్లీలో ఉంటాడు ఆయన ఇంటర్వ్యూ ఒకటి వచ్చింది. అందరితో పాటు కలిసి వెళితే పెద్ద ప్రయోజనమే ఉంది, విడిగా కలుస్తాడు, తర్వాత మోదీ ట్రంప్ కలుస్తారు, మాట్లాడుకుంటారు, త్వరలో ఏదో జరగబోతున్నాయి క్వాడ్ మీటింగ్ అని అవన్నీ ఇవన్నీ అఫీషియల్ ఎంగేజ్మెంట్స్ ఉంటాయి కదా, అందులో ఖచ్చితంగా ట్రంప్ మోదీ కలుసుకుంటారు, మాట్లాడుకుంటారు అని కొంచెం కవర్ చేయడానికి ట్రై చేశాడు ఆయన గార్సెట్టి. అతను కవర్ చేయడానికి ట్రై చేశాడు అంటే అర్థం ఏంటంటే అందులో ఏదో ఉన్నది ఈ విషయం అని, లేకపోతే అతను ఆ మాట చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ
ఎందువల్ల అలా జరిగింది, దీని కారణాలు ఏమిటి అనే దానికి సమాధానం ఇప్పటిదాకా అయితే దొరకలేదు. ఎందువల్ల ఈయనకి ఇన్విటేషన్ ఫార్మల్గా ఆయన వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా ఇన్విటేషన్ అయితే ఎందుకు రాలేదు అనేది.